అట్లయితే హైదరాబాద్కి సంబంధించి నగరంలోని లంగర్ హౌస్ దర్గా సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వాహనాన్ని ఓ కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఆ కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. మద్యం మత్తులో ప్రయాణం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో కస్వి అనే యువతి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ వాహనంలో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరేం చేశారంటే పోలీస్ వాహనం ఢీకొట్టారనమాట. పోలీస్ వాహనం ఢీకొట్టలో అలా ఇలా కాదు, చాలా గట్టిగా ఢీకొట్టారు. అందువల్ల ఏంటంటే ఆ కారులో ఎవరైతే ఢీకొట్టారో అందులో ఉన్న కారులో ఒక మహిళ అయితే చనిపోవడం జరిగింది. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. అంత గట్టిగా ఢీకొట్టడంతో పోలీస్ వాహనంలో ఉన్న కానిస్టేబుల్ కూడా ప్రమాదం అయితే జరిగింది. ఈ విధంగా హైదరాబాద్లో మనకి ఈ ప్రమాదం చోటు చేసుకుందనమాట ఈరోజు. సో ఇది మనకి తాజా సమాచారం. ఇప్పుడు వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.